హాయ్. హలో. నమస్కారం అండి. వెల్కమ్ టు కుకింగ్ విత్ శైలజ. ఇవాళ మా పిల్లలు అడిగారండి, "మమ్మీ బిర్యానీ చెయ్యి" అని. "వెరైటీగా చెయ్యి మమ్మీ, ఎప్పుడు చికెను, మటనేనా? వెరైటీగా చెయ్యి మమ్మీ" అంటే నేను సరే అని గోంగూర చికెన్ బిర్యానీ చేద్దామని 3 కట్టలు గోంగూర తీసుకొని, అవి శుభ్రంగా క్లీన్ చేసుకొని, పచ్చిమిర్చేసి స్టవ్ మీద ఉడికిస్తున్నానండి. ఈ లోపల కేజీ చికెన్ తీసుకొని దాంట్లోకి శుభ్రంగా కడుక్కున్నామండి. కారము, పసుపు, ధనియాల పౌడరు, గరం మసాలా, వెల్లుల్లి పేస్టు, సాల్టు, పెరుగు వేసి బాగా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ పక్కనుంచేసానండి. మనం ఈ లోపల గోంగూర ఉడికిందండి. దీన్ని పక్కనుంచేసుకున్నాము. చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకున్నామండి. ఈ లోపల మనం బిర్యానీ దబర పెట్టుకొని నెయ్యి, నూనె వేసేసి దాంట్లోకి బిర్యానీ సామానంతా వేసేసుకున్నాము. వేసుకొని జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నాము. పచ్చిమిర్చి కూడా ఒక 5, 6 వేసుకున్నామండి. ఒక 5 ఆనియన్స్ సన్నగా తరిగినవి కూడా ఫ్రై చేసుకున్నాము. టమాటోలు ఒక 10 వేసుకున్నానండి సన్నగా తరిగి. పుదీనా, కొత్తిమీర వేసేసుకొని బాగా ఫ్రై చేసుకున్నామండి. ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసేసి మూత పెట్టేసామంటే త్వరగా మగ్గిపోతుంది. ఈ లోపల మనం గోంగూరని మిక్సీ పట్టుకున్నామండి. మిక్సీ పట్టుకొని పక్కనుంచేసుకున్నాము. ఇప్పుడు మనం బిర్యానీ మసాలా వేసుకున్నాము. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 స్పూన్స్ వేసుకొని బాగా పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేయాలండి. దీంట్లో ఒక 2 స్పూన్స్ కారము, ధనియాల పొడి ఒక స్పూను, గరం మసాలా ఒక హాఫ్ స్పూను, తగినంత సాల్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చికెన్ని అందులోకి వేసి బాగా ఫ్రై చేయాలండి. చూడండి, ఆయిల్ అంతా బాగా పైకి తేలిన దాకా కలుపుతూ ఉండాలండి. ఇట్లా చేస్తే బాగుంటుందండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన గోంగూరను కూడా ఇందులోకి వేసుకొని బాగా కలిపేద్దామండి. చూడండి, కలర్ మారిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి వాటర్ వేసుకున్నాము. బాస్మతి రైస్కి 1కి 1 వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు నేను 1 కేజీ తీసుకున్నాను. అందులో దేంతో కొలత ఇస్తే దాంతోనే మనం వాటర్ తీసుకోవాలి. మనం 1 అవర్ ముందే నానబెట్టుకోవాలి బాస్మతి రైస్. అందులోకి వేసేసి బాగా కలుపుకున్నామండి. చూడండి, దగ్గరకు వచ్చేసింది కదండి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని దమ్ చేసుకున్నామండి. ప్లేట్ పెట్టేసుకొని వాటర్ పెట్టేస్తే దమ్ అయిపోద్ది. ఒక 10 మినిట్స్ ఉంచామంటే చూడండి, కలర్ఫుల్గా రైస్ వచ్చింది కదండి. బిర్యానీ రెడీ అయిపోయింది. గోంగూర చికెన్ బిర్యానీ రెడీ అండి. మా పిల్లలు ఎంతో ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ట్రై చేసి నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.